హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో అయితే పని నడుస్తుంది. అలాగే కొన్ని సామాన్లు అయితే బాగా ఖరాబ్ అయిపోయినాయి. వాటన్నిటిని తీసి నేను ఇప్పుడు క్లీన్ చేయాలనుకుంటున్నా. కాకపోతే ఏమైందంటే ఇంతకుముందు అయితే పెట్టించినప్పుడు బాగానే ఉన్నాయి చెక్కలు, కానీ అవి కొద్ది రోజులు అయిన తర్వాత బై మిస్టేక్ నేను సరిగ్గా వాటిని చూసుకోకో ఎట్లో తెలీదు, మేము కొద్ది రోజులు ఊరు వెళ్ళినప్పుడు ఎట్లా ఒక్క పురుగు వచ్చి ఇంకా అట్లే మొత్తం ఫుల్గా మొత్తం చెదలైపోయింది. ఇక వారం 10 రోజుల నుంచి అయితే ఫుల్ బిజీ అనమాట. ఏంటంటే సిమెంట్ వర్క్ కొంచెం పెయింటింగ్ వర్క్ కొంచెం అయితే బండలు వేయడం ఏదో ఒక పని అవుతుంది. ఇల్లు మొత్తం దుమ్ముగా ఉంది. ఇప్పుడు నేనైతే కిచెన్ క్లీన్ చేద్దామని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఒక్క దగ్గర కాదు, ఎక్కడ పట్టుకున్నా దుమ్ముగా ఉంది. చూద్దాం. అయితే ఇక్కడ ఇది చెక్కలతో పెట్టేసాము. కాకపోతే అప్పుడు కబోర్డ్స్ చేపించినప్పుడు బాగానే ఉన్నది. అయితే ఇక్కడ సైడ్కి ఓపెన్ ప్లేస్ అయిపోయే వరకు ఇక్కడ వర్షం పడినప్పుడు ఎప్పుడో బై మిస్టేక్ తడితోటి చెదలు స్టార్ట్ అయిపోయింది. ఒక్కొక్క దగ్గర అయితే మంచిగా ఉంది, కానీ ఒక్కొక్క దగ్గర అయితే చాలా పాడైపోయింది. అందుకనేసి కొంచెం డోర్స్ కూడా 4 అయితే చేంజ్ చేసినాం. అలాగే విండోస్ కూడా చేంజ్ చేసినాం. కాకపోతే ఇంక ఇది ఇక్కడ పనేం లేదు. కాకపోతే ఇది నేనే తీశాను, కానీ తీసినప్పుడు వీడియో తీయలే. కానీ చాలా హెవీ ఉంది. ఒక్కసారిగా సుత్తి తీసుకొని కొట్టే వరకు వచ్చేసింది. ఇది చూసారా, మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఎటు చూసినా చెదల పురుగులు. చూస్తుంటేనే అసలు ఎంత అసహ్యంగా అనిపిస్తుందో నాకే. ఎప్పుడెప్పుడు దిద్దామా అయితే చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండేవి పని. రోజు చేద్దాం అనిపించేది, కానీ ఇక స్టార్ట్ చేస్తే టైం బాగా పడుతుంది. ఎప్పుడు ఇదే సరిపోతుంది. 2 బాబులతోని ఇంట్లో పనులతోని వీళ్ళకి వండి పెట్టుకోవడం, వీళ్ళకి ఇదే సరిపోతుంది. కానీ ఎప్పుడు టైం అయితే దొరకట్లేదు. ఈరోజు అయితే పక్కా చేసేద్దామని అయితే ఫిక్స్ అయిపోయి మొత్తం చూసారా ఎన్ని చెదల పురుగులు ఉన్నాయో. అసలు సాధ్యం అవ్వట్లేదు. ఇంత ఎప్పుడైనా ఏదైనా పని చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చేది, వేరే పని ఏమైనా. కానీ ఇంత ఇదే అనిపిస్తుంది నాకే. మొత్తం అదైతే ఒకసారి గీకేసిన, మొత్తం పురుగులు అవన్నీ గీకేసిన. అయినా కూడా మొత్తం అంత నీట్గా అయితే ఏం రావట్లేదు. మొత్తం అంతా కచ్చపచ్చగానే ఉంది. ఇది చూసారా, అక్కడ ఉన్న సామాన్లు మొత్తం తీసేసినాం కదా, అవన్నీ ఈ బండ మొత్తం పెట్టేసిన. ఇక్కడంతా ఇవి అయితే గాజు గ్లాసులు. మా పిల్లలు సూపర్ మార్కెట్ పోయినప్పుడల్లా వాళ్ళిద్దరికి చెరొకటి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. టాయ్స్ ఏం సెలెక్ట్ చేయరు. వాళ్ళకి చిన్న కప్స్ కానీ చిన్న గ్లాసులు ఇలాంటివే సెలెక్ట్ చేస్తారు. కాకపోతే ఈ టీవీ టేబుల్ అవసరం లేదని చెప్పేసి కిచెన్లో పెట్టి వాడుకుంటున్నా. ఇక్కడ ఇది కూడా తీయాలి అని అయితే, ఎందుకంటే ఒకవైపు ఉన్న తర్వాత ఒకవైపు ఉంటే ఒకవైపు లేకపోయిన తర్వాత ఒకవైపు ఉంటే బాగుండదు. అందుకనేసి ఇది కూడా తీసేద్దామని అయితే, ఇక్కడ ఉన్న సామాన్లు అన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలి. లేదంటే అది పడిపోయిందంటే సామాన్లు అంతా వేస్ట్ అవుతుంది కదా. అందుకనేసి ఇక్కడ టీవీ టేబుల్ మీద ఉండేటివన్నీ తీసి పక్కకు పెట్టేసుకున్నా. ఇది చూసారా, ఈ కప్స్ ఈ బాటిల్స్లలోవి నేను కొన్నది తక్కువ, కానీ పచ్చళ్ళకి వీటికే ఎక్కువ వచ్చేసినాయి. ఇక్కడ చూడండి, సుత్తితో కొడితే ఆ మేకులు ఒక్కటి రిమూవ్ చేసామంటే ఊరికే వచ్చేస్తుంది. ఆ పడేటమ్మో చాలా వెయిట్ అయితే చాలా ఉంది. అయితే అటువైపు తీసిన బాక్స్కి మా బాబు లేకుండే వీడియో తీయడానికి. ఇప్పుడు మా బాబు తీస్తున్నాడు వీడియో. చూడండి, చాలా హెవీగా ఉంది, కానీ ఇంకైతే అది పనికిరాదు. మొత్తం ఇటువైపు కూడా చెదలు వచ్చేసింది. చూసారా ఎంత చెదలు వచ్చేసిందో. మా వారు ఉన్నప్పుడు చేద్దాం అనుకుంటున్నా, కానీ ఎప్పుడు ఏదో ఒక పనే సరిపోతుంది. ఆయన ఉంటే కొంచెం హెల్ప్ చేస్తాడులే అనుకున్నా, కానీ ఇక అట్లే రోజులు గడిచిపోతుంది. ఇంకా అందుకనేసి మొత్తం అయితే ఏమవుతుంది, ఇంక ఇది తీయకపోతే మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి చెదలు. అందుకనేసి కంపల్సరీ తీయాలి అని అయితే ఫిక్స్ అయిపోయి తీస్తున్నా. ఇది చూసారా, ఇంకా అది ఎక్కువసేపు ఉంచినా కూడా అది మొత్తం అంతా ఇంకా ఎక్కువ పాకిపోతున్నాయి పురుగులు. అందుకనేసి తీసి బయట పడేస్తున్నా. ఈ డోర్ కూడా కొంచెం ఖరాబ్ అవుతుండే, బాల్కనీ డోరు. ఇది కూడా చేంజ్ చేసినాము. చూసారా, ఇది మొత్తం చాలా హెవీగా ఉంది. భయం అవుతుంది పడేయాలంటే. అంత లోపల ఏమైనా ఉన్నాయా అనేసి చూస్తున్నా. మా బాబు అయితే పడేయంటున్నాడు, భయం అవుతుంది రా అన్న అంటే పడేసేసినాం. అయితే కాకపోతే చాలా వామ్మో, ఇంత ఇరిటేషన్ పని అయితే నేను చేయలేదు. ఎప్పుడు ఏదైనా పని చేయాలంటే నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ, కానీ ఈరోజు అయితే చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది. ఇన్ని పురుగులు ఇంత ఘోరంగా చూసేవరకు. ఇది చూడండి, ఈ కిచెనేనా అన్నట్లు అనిపిస్తుంది. చూసినారా, ఈ పురుగులు ఉండడంతో ఏమవుతుందంటే బల్లులు వస్తున్నాయి. ఆ పురుగులు తినడానికో ఏమో తెలియదు, కానీ బల్లులు వస్తున్నాయి. బల్లులు వస్తే అసలే నాకు చాలా చిరాకు అనిపిస్తుండే. ఇది చూడండి, మొత్తం ఎంత
అవి గీకినా పోవట్లేదు. ఇంకొక కోటింగ్ అయితే పెయింట్ నేనే వేస్తున్నాను. మీరు చూసారా, ఇటువైపు అయితే స్టార్ట్ చేసా. కాకపోతే ఇక ఈ కొంచెం కొంచెంకి పెయింటర్స్ని ఏం పిలుస్తాం చెప్పండి. అందుకనేసి నేనే బ్రష్ పట్టుకొని బకెట్ పైన పెట్టి పెయింట్ వేస్తున్నాను. ఈ కొంచెం కొంచెమే కాదు, ఇల్లు మొత్తం కూడా నేనే పెయింట్ వేస్తున్నా. ఇక వెనక వీడియోస్ చూస్తే హాల్ మొత్తం పెయింట్ వేసింది కూడా ఉంటుంది వీడియో నాది. ఇక్కడ చూడండి, మొత్తం ఒక కోటింగ్ అయితే పెయింట్ వేసా. కానీ ఇంతకుముందు ఉన్నది బ్లూ కలర్ ఉండే, అందుకనేసి బాగా తెలుస్తుంది. ఒక కోటింగ్కి అయితే మామూలుగా రావట్లేదు. చూసారా, లైట్గా బ్లూవే అనిపిస్తుంది. అయితే మళ్ళీ పచ్చి మీద వేస్తే మళ్ళీ ఏం లాభం ఉండదు. అందుకనేసి ఇది కొంచెం ఆరనివ్వాలి. ఇది చూసారా, అయితే కింద ఏం క్లీన్ చేయకుండా ఫస్ట్ అయితే పైన కోటింగ్ పెయింట్ వేసాను. ఎందుకంటే మనం టైం పడుతుంది కదా పైన ఆరే వరకు. ఇప్పుడు మనం కింద క్లీన్ చేసే వరకు అక్కడ పైన ఆరిపోతుంది. మళ్ళీ కోటింగ్ వేసిన తర్వాత చేస్తే ఒకేసారి కంప్లీట్ అయిపోద్ది. లేదు అంటే మళ్ళీ టైం బాగా పడుతుంది. ఒకసారి క్లీన్ చేసినా కూడా మళ్ళీ పెయింట్ పడుతుంది కదా పైన, మళ్ళీ మనం పెయింట్ వేసేవరకు. అట్లా కాకుండా ఈ చిన్న చిన్న గాజు సీసాలు, బాటిల్స్, కప్స్ అవన్నీ అయితే కడిగేసినాను. మీకు అందరికీ ఒక చిన్న టిప్ చెప్తా చూడండి. ఇక్కడ మనం పచ్చళ్ళ బాటిళ్ళు, మనము హనీవి ఇవన్నీ తీసి మనం పెట్టుకుంటాం కదా, అలాంటప్పుడు మంచిగా పేపర్ని రిమూవ్ చేసేసి, పేపర్ని తీసేసి, ఇది చూసారా, ఈ మూతలు రెండు గమనించండి. ఒకటేమో వైట్గా మంచిగా షైన్ వస్తుంది, ఒకటైతే మట్టి మట్టిగా అనిపిస్తుంది. అట్లా అనిపిస్తే మంచిగా అనిపించదు లుక్. అట్లా కాకుండా ఇది మొత్తం వైట్ రావాలి అంటే ఒక పిల్లలది కానీ పెద్దవాళ్ళది కానీ ఒక బ్రష్ తీసుకోండి, వేస్ట్ బ్రష్. ఆ బ్రష్కి కొంచెం బట్టల సోప్ పెట్టి దుద్దామంటే ఇది చూసారా ఎంత నీట్గా తెల్లగా వచ్చిందో. ఇట్లా ఇది ఒక టిప్ లాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏమైంది, ఇవన్నీ మళ్ళీ ఇక్కడ పెట్టలేను, ఎందుకంటే మళ్ళీ పెయింట్ వేయాలి సెకండ్ రౌండ్. అందుకనేసి ఒక బాస్కెట్ తీసుకొని ఈ బాస్కెట్లో చూసారా ఎన్ని బాటిల్స్ పట్టినాయో బాస్కెట్లో, ఇలా అన్నీ ఒక బాస్కెట్లో పెట్టేసి, ఈ బాస్కెట్ అయితే నేను సూపర్ మార్కెట్లో ఫ్రీగానే తీసుకొచ్చుకున్నాను. అది ఎందుకు పనికిరాదు, ఇవి కివీ ఫ్రూట్స్ వచ్చే బాక్సు. అందుకనేసి బాస్కెట్ యూజ్ ఉండదు వాళ్ళకి, డైలీ వస్తాయి కాబట్టి ఈ బాస్కెట్లో అన్నీ పెట్టేసి సర్దుకొని ఈ బాస్కెట్ ఇట్లే తీసి ఒక బెడ్రూమ్లో పెట్టేసాను అనమాట. ఎందుకు అంటే మళ్ళీ మనం సర్దుకునేటప్పుడు యూజ్ అవుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ మనకి ఇక్కడ పని ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉంటే మళ్ళీ దుమ్ము పడుతుంది. ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ దుమ్ము పడుతుంది. మళ్ళీ ఇంకొక రౌండ్ పెయింట్ వేయాలి. అందుకనేసి ఇవన్నీ తీసి పక్కకు పెట్టేసుకుని బాస్కెట్లో ఈ గాజు కప్స్ కూడా తీసి అందులోనే పెట్టేసిన గ్లాసులు. ఇంక ఇట్లన్నీ 1 by 1 చేసుకుంటే మనకి పని తక్కువ అయిపోతుంది, అంత పెద్ద టెన్షన్ ఉండదు. కాకపోతే ఈ మొక్కలు మా ఇంట్లో ఉండబట్టి 1 సంవత్సరం అవుతుంది కిచెన్లో పెట్టుకొని. కింద అన్ని రూట్స్ ఉన్నాయి, పైన మంచిగా ఆకులు ఇంకా ఎక్కువ అయిండే కానీ మా పిల్లలు తుంచేసినారు. వీటిని కూడా కడిగి పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే సెకండ్ కోటింగ్ పెయింట్ వేయడం అయితే అయిపోయింది. ఇది మొత్తం వీడియో తీయలేదు, ఇప్పటికే చాలా లెంత్ అయిపోతుంది. కాకపోతే ఇటు అటు బాక్స్ ఉన్న వైపు ఏమైంది, మంచిగానే వచ్చింది పెయింటింగ్ సెకండ్ కోటింగ్. ఈ మధ్యలో ఇదేమవుతుంది, స్టవ్ది ఆయిల్ మరకలు అట్లా పడుతుంది కదా, ఈ మధ్యలో అయితే అంత మంచిగా అనిపించట్లేదు. అందుకనేసి మళ్ళీ థర్డ్ టైం కూడా చేయాల్సి వచ్చింది. ఇది చూసారా, ఇది సెకండ్ కోటింగ్ పెయింట్ అయితే నేనే వేసిన. అదే పెయింటర్ని మాట్లాడుకున్నాం అనుకోండి అండి పోతుంది, అందుకే సౌండ్ బాగా వచ్చింది. అయితే ఏమైంది, ఇక పెయింటర్ ఒకవేళ ఎగ్జాంపుల్ పెయింటర్స్ మాట్లాడుకున్నాం అనుకోండి, ఈ కింద అయితే చాలా ఎక్కువ పెయింట్ పోస్తారు. ఇక మనం అనుకోండి జాగ్రత్తగా, అంటే కొంచెం అంటే ఎక్కువ జల్దీ చేయాలి అని టెన్షన్ ఉండదు కదా, మన పని మనం కాబట్టి నిదానంగా నీట్గా చేసుకుంటాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఏమైంది, ఇంకొక రౌండ్ ఒకసారి బ్రష్తో అలా ఆయిల్ మరకలు పోయేటట్లు అట్లా రుద్దినా అనమాట. అది మొత్తం కవర్ అయిపోయింది. ఇక్కడ చూసారా, మొత్తం పెయింటింగ్ అయితే అంతా ఒకే లెవెల్ వచ్చేసింది. 2 కోటింగ్ పెయింటింగ్తో మొత్తం మంచిగా అయిపోయింది, లేదంటే మొత్తం మరకలుగా కనిపించేది. ఇక్కడ ఇంకా కింద స్టవ్ క్లీన్ చేద్దాం అనేసి స్టార్ట్ చేస్తున్నా అనమాట. ఇక్కడ ఇవన్నీ పక్కకు పెట్టేసుకున్నా, ఇంకేం లేవు కదా గాజు అవి పగిలేటివి. ఇది నేను నిదానంగా చెప్తున్నా కాబట్టి ఇంత లెంత్ అనిపిస్తుంది. ఇది చూడండి, ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నా నేను, ఇంక ఈ పని అయిపోయింది. పెయింటింగ్ డబ్బా అయితే పక్కకు పెట్టేసుకుంటున్నా బకెట. ఇక్కడ చూడండి, మళ్ళీ ఏమవుతుంది, ఈ బాక్స్ ఇప్పటికి తీయలేదు అంటే మళ్ళీ పైన డోర్స్ ఖరాబ్ చేస్తుంది. అదొక ఆలోచన, అదొక టెన్షను. ఈ స్టవ్ దగ్గర అయితే
మళ్ళీసారి బ్రష్తో మళ్ళీ పెయింట్ వేసినాను. ఇక్కడ చూడండి, ఇంకా టైల్స్ మీద కూడా ఎక్కువేం పడలేదు, గమనించారా? టైల్స్ మీద కూడా ఎక్కువేం పడలేదు కదా పెయింటింగ్. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ చూడండి. నేను హాల్లో పెయింట్ వేశాను, అది వీడియో కనిపిస్తుంది. ఇక్కడ నేను పెయింట్ వేసింది వీడియో తీయలేదు, ఇప్పటికే చాలా అయిపోయినాయి, ఇవి చాలాసేపు అయిపోయింది వీడియో అనేసి ఇక్కడ నేను వీడియో తీయలేదన్నమాట. నేను పెయింట్ వేసేది తీయలేదు. మిగతాటి ఇవి ట్యాప్స్ ఇలా ఉన్నాయి కదా, ఆఫ్టర్ క్లీన్ చేసిన తర్వాత చూడండి తల మెరుస్తాయి. ఇప్పుడు చూడండి ఎట్లా అనిపిస్తున్నాయో. ఇవన్నీ 1 by 1 చేసుకుంటే మనకి అల్కాగా అయిపోతుంది. మనం ఏం పని చేసినా ఫినిషింగ్ బాగుండాలి. ఇక్కడ చూడండి, ఇదైతే మనకి చాలా యూజ్ అవుతుంది, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇదైతే ఏమంటారో దీని పేరు నాకు ఎగ్జాక్ట్ తెలియదు, కానీ పుట్టి పెట్టేది పెయింటింగ్ షాపుల్లో దొరుకుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 40 రూపీస్. ఇక్కడ చూడండి, మీరు గమనించినట్టయితే ఇక్కడ టైల్స్ మీద ఉండే పెయింట్ ఒక్క దెబ్బకి ప్రెస్ చేసి అలా అన్నామంటే ఒక్క దెబ్బకి పోతుంది. ఎక్కడైనా సరే మనకి పెయింటింగ్ పడిన మరకలు, మొండి మరకలు పోకపోయినా ఇదైతే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మీలో ఎవరికైనా యూజ్ ఉంటే ఇది ఒకటి కొనుక్కొచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే మనకి మల్టీపర్పస్ లాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు పైన చూపించాను కదా టైల్స్ మీదే కాదు, ఇలా గ్రానైట్ రాళ్ళ మీద ఒక్కసారి చూద్దాము. ఏమవుతుందంటే ఇక్కడ నేను ఫస్ట్ వాటర్ పోసి సోప్ పెట్టి కడుగుతున్నా, సరిగ్గా పోవట్లేదు. ఇక్కడ ఒక్క నిమిషం గమనించినట్టయితే మొత్తం ఇక్కడ ఒకే దెబ్బకి, ఇంకా లేట్ ఏం లేదు, ఒకే దెబ్బకి ఇది చూసారా, ఒకే దెబ్బకే వెళ్ళిపోతుంది మొత్తం. చుక్కలు ఎక్కడెక్కడ ఉన్న మట్టి మొత్తం నీట్గా అయిపోతుంది కదా. అయితే ఇది తీసుకొచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకోవడం చాలా బెటర్ నా సలహా అయితే. ఎందుకంటే ఏదైనా ఎక్కడైనా అంటుకుపోయినా బండలకి చూయింగం అంటుకుపోయినా కూడా ఒక్క దెబ్బ గీకేసామంటే పోతుంది, అంతగా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది. కాకపోతే 40 రూపీస్. ఇది మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది, ఇదేం పాడవదు. ఇనుపది కాబట్టి తుప్పు పట్టచ్చు, కానీ పని అయితే పని చేస్తుంది. ఇక్కడ చూడండి, మొత్తం అంతా రిమూవ్ చేసేసి ఇక్కడ మళ్ళీ సోపు వాటర్ పెట్టి మొత్తం కడిగిన ఏదైనా జిడ్డు మరకలు కానీ మట్టి మరకలు కానీ ఉంటే మొత్తం పోతుంది అనేసి. ఈ వస్తువు మీకు అవసరం ఉంటేనే తెచ్చుకోండి, అనవసరంగా ఎందుకు, అనవసరం కదా. అయితే నాకు ఇక్కడ అది పెట్టేది ఉండే, అందుకోసం తీసుకొచ్చుకున్నా. ఇక్కడ చూడండి, మొత్తం ఎక్కడెక్కడ ఉన్న పెయింట్ కూడా ఈజీగా పోతుంది. మనమే పెయింట్ వేసుకున్నాం కాబట్టి, మన కిచెన్కి మనమే పెయింట్ వేసుకున్నాం కాబట్టి ఇక తక్కువ చిటుకులు పడేలాగా కింద వేస్ట్ కాకుండా మొత్తం. నాకు ఏది లిక్విడ్ కంటే నాకు బటర్ సోపే ఎక్కువ నీట్గా అనిపిస్తుంది. లిక్విడ్లు, డిష్ వాష్ బార్లు అవంతా నాకు ఇష్టం ఉండదు. బటర్ సోప్తో ఏదైనా సరే, నాకు స్టవ్ కానీ సరే బటర్ సోప్తోనే నేను క్లీన్ చేస్తాను. అప్పుడు నాకు నీట్గా అనిపిస్తుంది, లిక్విడ్తో అంత మంచిగా అనిపించదు. ఇక్కడ మొత్తం అంతా తీసేస్తున్నా. ఇది చూసారా ఎంత బాగా నీట్గా వచ్చేసింది, అసలు చాలా నీట్గా వచ్చింది. ఇక్కడ చూడండి, మొత్తం అదంతా పెయింట్ మరకలు, పెయింట్ది. అక్కడే కాదండి, ఇక్కడ మనము రాని ప్లేస్కి కూడా, మన చెయ్యి పట్టని ఈ ప్లేస్లో కూడా ఈ రేక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి, ఇలా ఒక్కసారి ఇలా పైకి ఇలా గీసినాము అంటే అక్కడ మధ్యలో ఇరుక్కున్నది రావట్లేదు, అది జిడ్డు మరకలు దెబ్బకు వచ్చేసింది. మీకు యూజ్ అవుతుంది, తీసుకొచ్చుకోండి. అయితే ఇక్కడ మొత్తం అంతా డస్ట్ అంతా పక్కకు పెట్టేసిన, టైల్స్ మీద కూడా మొత్తం గీకి మొత్తం నీట్గా చేస్తే మంచిగా అనిపిస్తుంది. చూసినారా, ఇప్పుడు ఎంత చేసినా కూడా మళ్ళీ కొద్ది రోజులకు మళ్ళీ మామూలు అయిపోతుంది. నేను డైలీ అంటే అంత మంచి నీట్గా ఏం చేయను, పిల్లలు ఉండే పని కదా, ఒక పని చేసుకునే వాళ్ళకే ఓపిక అయిపోతుంది. ఇక్కడ నేను బట్టల సోప్ యూజ్ చేస్తా అని చెప్పా కదా, ఒక క్లాత్కి బట్టల సోప్ పెట్టుకున్నాను. ఇది కాటన్ క్లాత్. ఇలా బోర్డుకు మీరు గమనించండి, నేను ఇక్కడ ఎక్కడ వీడియో కట్ చేయలేదు. మీరు బాగా గమనిస్తే ఎక్కువ వాటర్ పోయకుండా స్విచ్ బోర్డు దగ్గర మనం ఏం చేస్తున్నామో కొంచెం బట్టల సోపు క్లాత్కి పెట్టేసుకొని ఫింగర్తో ఇలా రబ్ చేస్తున్నా. ఓన్లీ కొంచెం కొంచెం బట్టల సోపు తడిగా ఉంటుంది కదా, కొంచెమే తడి, ఎక్కువ కాదు. ఇలా రబ్ చేసి మనం మళ్ళీ పొడి క్లాత్తో తుడిచినాము అంటే
చాలా నీట్గా వస్తుంది బోర్డు, స్విచ్ బోర్డు. కాకపోతే ఇది ఎక్కువ మొత్తం బంకగా ఉంది. నార్మల్గా అయితే మామూలు స్విచ్ బోర్డులు కూడా నీట్గానే వచ్చేస్తాయి. ఈ టిప్పు మీకు యూజ్ అయితే పాటించండి, లేదంటే లైట్ తీసుకోండి. ఇక్కడైతే మొత్తం స్విచ్ మొత్తం నేను ఎక్కువ తుడవను, ఎందుకంటే ఏమో నాకు అంత టైం ఉండదు. ఎప్పుడు ఏదో ఒక పనిలో బిజీగా ఉంటాను. ఇక్కడైతే మొత్తం ఇది చూడండి. మీరు ఏదైనా క్లీన్ చేసేటప్పుడు ఎందుకైనా సేఫ్టీ మెయిన్ ఆపేసుకోవడం అయితే బెటర్ కదా. ఎందుకంటే మళ్ళీ ఏమో చెప్పలేము ఏ టైం ఎట్లా వస్తుందో అన్నట్టు మెయిన్ ఆపేసుకొని చేయడమే చాలా మనకి సేఫ్టీ అన్నమాట. మనం ఏ పని చేసినా ఫస్ట్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడైతే స్విచ్ బోర్డు చూసినారా, నీట్గా వచ్చింది కదా. ఇది కూడా అట్లే చేశాను. ఈ టిప్ మీకు యూజ్ అవుతే థ్యాంక్ యూ. మీకు మంచిగా మేము చేసాము, మాకు మంచిగా యూజ్ అయింది అంటే నాకు కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఇక్కడ చూసినారా మొత్తం క్లీన్గా ఉంది. నిజంగా ఇది నేను ఇంత కష్టపడి పని చేసిన ఈ ఒక్క ప్లేస్ కొంచెం నీట్గా ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎంత కష్టం చేసినా అంత అనిపించదు, కానీ నీట్గా ఉంటేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూడండి, మీరు గమనించండి, ఎక్కడా కూడా మరకలు అవేం లేకుండా నీట్గా చేసేసినాం కదా. స్టవ్ అయితే కడిగి పక్కకు పెట్టేసుకున్నా, ఎందుకంటే ఇంకా పని ఉంది. కొంచెం ఒకవైపు నుంచి క్లీన్ అయితే బెటర్ కదా. అదే ఇంకా పార్ట్ 2 వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.